కార్తీక్. హాయ్, సార్ ఉన్నారా? లోపల ఉన్నారు. నమస్కారం సార్. సార్ నాకు కొంచెం డబ్బు కావాలి. సారీ బాబు, మన కంపెనీలో ఎవ్వరికీ అడ్వాన్స్ ఇవ్వరు. 2 రోజులు ఆగామనుకో నీకు రావాల్సిన కమిషన్ నీకు వచ్చేస్తుంది. ప్లీజ్ సార్, నాకు కొంచెం అర్జెంటుగా కావాలి. ఐఎమ్ సారీ, కంపెనీ రూల్స్ కి అగ్నిస్ట్ గా నేను పోను. సరే సార్. ఇదిగో కాఫీ తాగు. చిన్ని నాకు వద్దని చెప్పు బంగారం, నేను తర్వాత తాగుతాను. తాతయ్య తిట్టర్లే పిన్ని. హలో మామ, కార్తీక్ మాట్లాడుతున్నాను. చెప్పమ్మా, ఏంట్రా ఏదైనా హెల్ప్ కావాలా? అవునరా మామ, నాకు అర్జెంటుగా 5,000 రూపాయలు డబ్బు కావాలి. ఓకే మామా, రేపు అరేంజ్ చేస్తాను రా. లేదురా మామ, నేను రేపటి వరకు వెయిట్ చేయలేను. నాకు ఈ రోజే అవసరం వచ్చి పడింది. అవును, చలో ఉన్నాడా? ఇప్పుడే కొత్తగా పెళ్ళింది కదరా, పెళ్ళంతా ఎవరికైనా బయట పోయింటాడు. హాస్టల్లో ఎవరున్నారు? అందరూ వెకేట్ వెళ్ళిపోయారా. సరేరా, అట్లీస్ట్ రేపైనా మిస్ చేయకుండా అరేంజ్ చేయరా. తప్పకుండా మావా, అరేంజ్ చేస్తాను. ఓకేనా? ఓకేరా, థ్యాంక్స్. ఓకే, ఇదిగోండి. రెండు ఇడ్లైనా తినమ్మా. నాకొద్దత్తయ్య, చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటమ్మా? నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఏ, వెళ్ళొచ్చుగా. అది మావయ్య ఏమైనా అంటారని భయంగా ఉంది. ఆయన్ని పట్టించుకోకు, నువ్వు రామ్మా. మనిషి అయినా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు. రామ్మా, నువ్వు రామ్మా. తీసుకోమ్మా, తీసుకో, వెళ్ళమ్మా. చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు పేపర్ చదువుకుంటున్నారు. ఉమా, హే, ఏమైంది? నేను ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా? చెప్పుమా, ఏమైంది? ముందు ఓ ఇల్లు చూడండి, మనిద్దరం వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం. తప్పకుండా వెళ్దాం, కానీ దానికి ముందు నేను ఎవరు ఏమన్నారో చెప్పు. ఏదైనా అన్నా కూడా పర్వాలేదు, కానీ కానీ ఏముందో చెప్పు. వద్దు, ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను. వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏం జరిగిందో చెప్తావా లేదా? ఏం జరగాలి? ఉంటున్న ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళాలన్నా వీలు కాలేదు. దానికి కూడా పర్మిషన్ అడిగి వెళ్ళాల్సి వస్తుంది. కూల్ కూల్, ఈ ఒక్కరోజు ఓపిక పట్టు. నేను డబ్బుకి అరేంజ్ చేశాను, కావాల్సినవన్నీ కొనుక్కున్నా. వెళ్ళి మొహం కడుకో, భోంచేద్దాం. నాకేం వద్దు, ముందు ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్లీజ్ ఉమా, నా మాట విను. రా, భోంచేద్దాం. నేను ఇంతగా చెప్తున్నా, మీరు సీరియస్ గా తీసుకోరేంటి? ఒకే ఇంట్లో ఉంటూ దేన్ని ముట్టుకోకుండా ఎలా ఉండగలం? ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ చేసుకో. రేపు నేను ఇంతగా ఫీల్ అవుతుంటే నన్ను అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? నీ బాధ నాకు అర్థమైంది. రేపటి కానీ సర్దుకుంటే నేను చెప్తున్నాను కదా. వదలండి. అది కాదురా, నేను చెప్పేది. ఆడతాను నువ్వు మృగంలా బిహేవ్ చేస్తున్నావు. నేనా 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 మృగంలా బిహేవ్ చేస్తున్నాను? మీరే ఒక మృగం. మీకు మీ భార్య ఏమైనా పర్వాలేదు, మీకు కావాల్సింది సెక్స్. దానికి మాత్రమే నేను కావాలి. దానికోసం ఎందుకంత నీచంగా ప్రవర్తిస్తున్నారు? బుద్ధుందా నీకు? ఇవి తేవడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా?
ఏమిటో కష్టం పెళ్ళాన్ని సక్రమంగా చూసుకోలేని వెదవి ఏమన్నావే ఏం కూసావు దీనికందరికీ కారణం ఎవరు నాకు మా నాన్నకి ఏమైనా గొడవ ఇదంతా నీ వల్లే కదే ఆ రోజు మీ నాన్న పిల్లగానే తోకరించుకుంటూ వెళ్ళావు నువ్వు అసలు మా నాన్న గురించి పట్టించుకున్నావా అందుకే ఆయనకు నువ్వు అంటే ఇష్టం లేదు నేనేమైనా ఇష్టపడ వెళ్ళాను నీ టార్చర్ తట్టుకోలేక కదా వెళ్ళాను అంతా నా తలరాత నీలాంటి చేతగాని వాడికి పెళ్ళానయ్యాను కొంచెం కూడా ఇంక తెలియని రాక్షస కుటుంబంలో పడ్డాను మా కుటుంబం గురించి మాట్లాడతావా మా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు మాట్లాడతావా? 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 ఛే! నా పట్టుకు నేను కాలేజ్ వెళ్తూ హాయిగా ఉన్నాను ఏ రోజు నేను మెళ్ళ తాలికెట్టాను ఆ రోజు నుంచి నా మనసంతా పోయింది వెళ్ళి ఏ రైలు కింద పడతాను అప్పుడే మీ అందరికీ నా విలువేంటో తెలుస్తుంది ఏమండి ఏంటి ఉదయం మీ తమ్ముడు ఉమ్మతో గొడవపడి వెళ్ళిన వాడు ఇంతవరకు రాలేదు మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు రూమ్లో ఉమా ఏడుస్తుందండి మీరు వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అలాగే. అనుకోండి ఆ సూట్ కేసు డైరీ ఉంటుంది వాళ్ళ మధ్య గొడవ ఎందుకు వచ్చి ఉంటుంది అసలు ఏంటి అందరూ అదోలా ఉన్నారు ఆకలేస్తుంది అన్నం పెట్టు ఉదయం అనగా వెళ్ళిన బిడ్డ ఇంకా ఇంటికి రాలేదు అన్నం పెడతావా బిడ్డ ఏమయ్యాడన్న బాధ లేదా మీకు ఎందుకు బాధపడాలి వాడి భార్య ఇక్కడే ఉందిగా తప్పకుండా వస్తాడు ఆకలేస్తుంది ఇలా చూడు నేను పొద్దున ఎన్ని తిట్లు తిట్టాను వాడి భార్యని వెనకేసుకొచ్చాడుగా తన్ని వదిలిపెట్టనని ముందుకేశాడు అప్పుడే నాకు అర్థమైంది ఇప్పుడిప్పుడే వాళ్ళు మార్పు వస్తుందని ఏముంది కాస్త కోపంగా ఉంటాడు రావడానికి కొంచెం లేట్ అవుతుంది అంతే అన్నం పెట్టు సరే ఎప్పుడు బాధపడాలో అసలు ఈయనది గుండె రాయా అప్పుడు ఎవరూ బాధపడలేదు హ, ఇప్పుడు ఇద్దరు కలిసి బతకబోతుంటే మొహాలు మార్చుకుంటున్నారు ఇంకా రాలేదు వాడు అవును ఇప్పుడు గుర్తుకొచ్చాడు వాడు ఉదయం వాడిని అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దని నాన్న రభస చేశారు దాంతో వాడు ఇంట్లో వచ్చి వెళ్ళిపోయాడు నేనేదో మాట వచ్చు కంటే సీరియస్ గా తీసుకున్నాడు వాడు అత్తయ్య ఏడవకండి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఏడవకు ఏడవకు వచ్చేస్తాడు అత్తయ్య పెద్దోడు వెళ్ళాడు వెతకడానికి అత్తయ్య ఏడవకండి ప్లీజ్ వస్తున్న జాడే కనపడ్డం లేదే అయ్యో నా బిడ్డ ఏమయ్యాడు వాడెప్పుడు ఇంత ఆలస్యంగా రాడు భగవంతుడా నా బిడ్డని కాపాడు హలో ఏయ్ వెళ్ళండి వెళ్ళండి తొందరగా వెళ్ళండి ఏంటో పిల్లలుగా చెప్పాలా పోరా ఓయ్ సార్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళమను అలాగే సార్ అందరూ వెళ్ళండి ఏయ్ ఎవరు అక్కడ పడుకుని ఉండేది మా మాటలు వినిపించడం లేదా లేవరా రేయ్ చెప్తుంటే పడుకునే ఉన్నావు చెప్పేది రేయ్ ఇంతసేపటి నుంచి అరుస్తుంటే పెద్ద లాట్లో పడుకుని ఉన్నావు నువ్వేం చేస్తుంటారా నేనేం చేస్తే మీకెందుకు సార్ పోలీసు వాళ్ళతో రాంగ్ గా మాట్లాడుతున్నావే లేవరా
నీలాంటి వాళ్ళని లోపల పడేసి నాకు తగిలిస్తే కానీ బుద్ధి రాదు. ఏంట్రా దుక్కులు ఇస్తున్నావు? పోరా పోరా. నీ పేరేంట్రా? కార్తిక్. ఏం చేస్తుంటావు? ఏం చేస్తున్నావు అడిగితే నోరు తెరవండి. టెర్రరిస్టావు నువ్వు? బాంబులో ఉన్నాయా ఏంటి? ఆ? సార్ ఒక్క నిమిషం సార్. నువ్వెవర్రా? వీడి ఫ్రెండ్ సార్. ఫ్రెండ్వా? అవును సార్. ఇది నా కార్డు సార్. నీ పేరేంటి? నా పేరు చలపతి. వీడు నా ఫ్రెండ్ సార్. ఇంట్లో గొడవపడి కోపంతో వచ్చేసారు సార్. వీడి కోసం నేను వెతుకుతున్నాను సార్. నువ్వు వీడు తోడు దొంగలా? అయ్యో కాదు సార్, ఆ కార్డు నేను పనిచేసే కంపెనీ కార్డు సార్. అందులో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సార్. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి సార్. ప్లీజ్ సార్, వదిలేయండి సార్. ప్లీజ్ సార్. సరే ఆ విషయం నోరు తెరిచి చెప్పొచ్చు కదా. పొరపాటు అయిపోయింది, మౌనంగా క్షమించండి సార్. ఉంటారేంటి? వదిలేయండి సార్. సరే పో పో. థ్యాంక్ యూ సార్. కుమ్మి మనసుని అర్థం చేసుకోకుండా నాకు సుఖం దక్కలేదన్న కోపంతో గొడవ పెట్టుకొని తను కుట్టాను. తప్పు చేశాను. తప్పు చేశాను. ఊరుకో మావా, ఊరుకో. తప్పు చేసి తెలుసుకున్నావుగా, దాన్ని సరిదిద్దుకోవడం చాలా ఈజీ. నీ కోసం ఎదురు చూస్తుంటా.